శ్రీవాణి గిరిజాచిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకాణం సితమావహంతి వీతం శ్రీ పుంస యోగోద్భవం తే వేదత్రయమూర్తయ స్త్రీ పురుష సంపూజిత వసురై భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీ ఖండరాయ శ్రేయసే. ఇది మహాభారతంలోని ప్రారంభ ప్రార్థనా శ్లోకం. ఈ సమాజంలో ఈ రోజుల్లో స్త్రీలు పురుషులు ఎక్కువ తక్కువ ఉంటూ కొట్టుకుంటూ వస్తున్న సమయంలో ఈ శ్లోకాన్ని మనం అందరూ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆ త్రిమూర్తులే తమ భార్యలైనటువంటి లక్ష్మీ సరస్వతి పార్వతులను తమ శరీరంలో ఒక భాగాలుగా నిలుపుకొని స్త్రీ శక్తి పురుష శక్తి రెండు సమానంగా ఉంటేనే ఈ సృష్టి నడుస్తుంది అనేటువంటి సింబాలిక్ గా మన పురాణాలు వేదాలు చెప్తున్నాయి. ఈ సమాజంలో కూడా స్త్రీ పురుషులు రెండు సమాంతర రేఖలుగా ప్రయాణించినప్పుడే ప్రపంచం అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా స్త్రీలకు పురుషులకు శారీరక ఆకృతుల్లో శారీరక సామర్థ్యాల్లో వ్యత్యాసాలు ఉండడం అనేది సహజం. ఆయా వ్యత్యాసాలకు అనుగుణంగా సంస్కారవంతమైన ప్రవర్తన కోసం ఈ వ్యత్యాసాలని పాటిస్తూ సమాజంలో మనుగడ సాగించాలి. అంతేగాని స్త్రీ ఎక్కువ పురుషుడు ఎక్కువ అనేటువంటి భేషజాలకు పోకుండా స్త్రీలు పురుషులు సమానమైన భావంతో ఉండాలి. మానసిక సామర్థ్యంలో స్త్రీలు పురుషులు ఇద్దరు సమానమే. ఎందుకంటే అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ముందుకు సాగుతున్నారు. కాబట్టి త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ విధంగా తమ భార్యల్ని తమ శరీరాల్లో భాగాలుగా నిలుపుకున్నారో కుటుంబాల్లో కూడా పురుషులు స్త్రీకి సమానమైన ప్రాతినిధ్యం ఇచ్చినప్పుడు స్త్రీలు కూడా పురుషుల యొక్క సామర్థ్యాన్ని సమానంగా గుర్తించినప్పుడు సమాజంలో ఎటువంటి అలజడులు ఉండవు, ఇబ్బందులు ఉండవు, గొడవలు ఉండవు. ప్రశాంతమైనటువంటి కుటుంబాలు సమాజానికి ప్రపంచానికి శాంతిని చేకూర్చే విధంగా ఉంటాయి. కాబట్టి స్త్రీలు పురుషులు ఇద్దరూ సమానమే. రథానికి రెండు చక్రాల వలె స్త్రీలు పురుషులు నడిచినప్పుడే ఈ ప్రపంచ రథం అనేది శాంతియుతంగా అభివృద్ధి పదంలో నడుస్తుంది. కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విషయాల కోసం అంతమందికి అందే విధంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ నమస్కారం. మళ్ళీ ప్రపంచ శాంతి కోసం స్త్రీ పురుషులు సమానమనే భావన గుర్తిస్తూ స్త్రీలు పురుషులు సమానమే.